మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి జయంతి ఉత్సవాల సందర్భంగా 3వ రోజు ఈరోజు అమ్మవారికి ఉదయం అభిషేకము, అర్చన, తదనంతరము విశేష పుష్పార్చన కార్యక్రమము నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 116 మంది దంపతులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి మంగళహారతి సమయంలో మొత్తం పీఠం మొత్తము ఉయ్యాల ఎలా ఊగుతుందో అలా ఊగింది. మీరందరూ ఎక్కువ మంది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ నేను గమనించడం జరిగింది. అంటే మన యొక్క పూజకి అమ్మవారు ఆనందించి ఆనంద డోలికల్లో మునిగిపోయి ఆ యొక్క ప్రభావాన్ని మనం అందరం కూడా చూడాలి అని చూపించడం జరిగింది. కాబట్టి ఇంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని మీ అందరూ కూడా అత్యంత భక్తితో నిర్వహించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైనందుకు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, అందరూ ఆ అమ్మవారు మనల్ని కరుణా కటాక్షాలతో సంరక్షిస్తుందని ఆశిస్తూ, ముఖ్యంగా మనం అందరం కూడా ఒక దీక్ష తీసుకున్నాము. 11,11,116 ప్రదక్షిణలతో అమ్మవారిని మనం ప్రదక్షిణ చేస్తామని. ఆ యొక్క కార్యక్రమంలో కూడా కొన్ని లక్షల ప్రదక్షిణలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని, ఈ అన్ని కార్యక్రమాల్లో పిలిచిన వెంటనే మీరందరూ కూడా సమయానికంటే ముందే వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు గుంతకల్ ఆర్యవైశ్య సంఘం తరఫున, అమ్మవారి తరఫున అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాసవి 65వ జయంతి ఉత్సవాలు అమ్మవారి గుళ్ళో, కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు 3వ రోజు పొద్దున అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, ఇప్పుడు విశేష పుష్పార్చన, సుమారు 51 రకాలతో 116 మంది జంటలతో ఈరోజు అమ్మవారికి విశేష పుష్ప పూజ జరపబడినది. మీరంతా కూడా ఈరోజు ఈ పుష్పాలు అయితే వేసినప్పుడు శివుని ఆకారంలో లింగం, అమ్మవారి లింగం కనబడుతోంది. మీరంతా కూడా ఈ పూజని ఎంతో సక్సెస్ చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఫలములను ఈరోజు మీరంతా సమర్పిస్తూ ఉంటే నిజంగా అమ్మవారు ఎంతో పొంగిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. అమ్మవారు ఎక్కడ ఉంటుందయ్యా అంటే నిరంతరము కదంబ వనములో సంచరిస్తూ ఉంటుంది. అమ్మవారికి ఆమ్ర ఫలములు అంటే చాలా ఇష్టం, అంటే మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. నీ పాలయాసురభిధూపాల కాదురిత కోపాదు దంచయతు మాం. నిరంతరము కూడా తన చెలికట్టెలతో మామిడి తోటలో, మామిడి వనంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఆ అమ్మవారికి ఈ రోజు మామిడి పళ్ళని ఎవరైతే సమర్పిస్తారో వారి యొక్క మాంగళ్యాన్ని నేను కాపాడుతాను అని చెప్పేసి అమ్మవారు చెప్పింది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి ద్వాదశి తిథి, వసంత ఋతువు, వైశాఖ మాసము, ఇవన్నీ 3 కలిసి వచ్చేసాయి. ఈ 3 కలిసి ఉన్నటువంటి నీప వనములో సంచరించేటువంటి అమ్మవారు ఎలాంటిదయ్యా అంటే ద్వైపాయన ప్రభృతి శాపాయుధాత్రి దివసోపాన ధూళిచరణ పాపాపహాస్వమనుజాపానులీన జనతాపాపనోద నిపుణ నీ పాలయాసురభిధూపాల కాదురిత కోపాదు దంచయతు మాం రూపాధికాశికరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి. సాక్షాత్తుగా హిమవంతుని కూతురైనటువంటి పార్వతీదేవి, ఆమెనే ఒకానొక సందర్భంలో కృష్ణుడితో పాటు పుట్టుకొని వచ్చినటువంటి మాయాదేవి, ఆమెనే సాక్షాత్తు కన్యకా పరమేశ్వరి అమ్మవారు.
అలాంటి భగవతి అయినటువంటి కన్యకా పరమేశ్వరిని ద్వాదశి తిథియందు ఈ రోజు ఆమ్ర ఫలముల చేత నివేదన చేసి కుసుమములతో, అవి ఎలాంటి కుసుమాలో చూడండి, నిజంగా మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తే మంచి మొగుడు వస్తాడు అని చెప్పేసి మన పెద్దలందరూ చెప్తుంటారు. మరి ఈ రోజు మీరందరూ కూడా మంచి మల్లెలతో అమ్మవారిని పూజించారు. ఇప్పుడు ఉన్న మొగుడు మంచివాడు కాదా అని మీరు అనుకోవద్దండి. వారికి మంచి గుణాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది కాబట్టి ఒకవేళ అటు ఇటు ఉంటే గుణం మార్చి మీరు చెప్పినట్టుగా వినేటట్టుగా చేస్తుంది. ఇప్పటికే 99% చేసింది. ఆ 1% కూడా అమ్మవారు సంపూర్తి చేసి మీ యొక్క సావిత్రి నీనోము సఫలమాయే అని చెప్పేసి అమ్మవారి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. అంతటి ఉత్తమమైనటువంటి పుష్పార్చనను ఈ రోజు ఎవరైతే చేస్తారో, ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకు, వైశాఖ మాసంలో అమ్మవారికి ఎవరైతే కుసుమముల చేత అర్చన చేస్తారో, అర్చన చేసినటువంటి వారు తిరిగి అమ్మ గర్భములో ప్రవేశించవలసిన అవసరము ఉండదు 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 అని చెప్పేసి భవిష్యోత్తర పురాణం అనేటువంటిది చెప్పబడింది. కాబట్టి ఈరోజు మీరందరూ కుసుమముల చేత అర్చన చేసుకునేటువంటి భాగ్యానికి నోచుకున్నారంటే మళ్ళీ అమ్మ కడుపులో పుట్టవలసిన అగత్యము లేనటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క పాద పద్మములు కలిగినటువంటి మణిద్వీపాన్ని చేరుకునేటువంటి భాగ్యానికి నోచుకున్నారు. కాబట్టి మీరందరూ ధన్యులు ధన్యులు ధన్యులు. ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశము అమ్మవారి ప్రేరణ వల్ల ఈ యొక్క యాజమాన్యం అంతా కూడా మీకు సహకరించారు. కాబట్టి మీరందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అందరినీ ప్రోత్సహించండి. అలా చప్పట్లు కొడితే కదా ఇంకోసారి ఈ రోజు కుసుమయాగము, రేపు ఫలయాగము అంటారు. లేకపోతే ఈ రోజుతో ఒక నమస్కారం పెట్టేస్తారు. జై వాసవాంబ, జై జై వాసవాంబ, జై 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 వాసవాంబ. నమస్తే 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 నమో నమః. వాసవి కన్యకా పరమేశ్వరి మాధవో. జై